మెప్మాలో అవినీతి జరిగింది వైసీపీ ప్రభుత్వంలోనే. జరిగిన అవినీతిపై ఎంక్వైరీ చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ వీరందరినీ కోరింది నేనే. అవినీతి జరిగిన ప్రతి రూపాయిని కట్టిస్తాం. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈలోపే వైసీపీ నేతలు ఏదో అయిపోయింది, ఇంకేదో జరుగుతుంది, ఎమ్మెల్యే ఇంటి వైపు చూస్తున్నారు, ఇలాంటి కల్లబొల్లు మాటలు మానుకుంటే మంచిది అంటూ ఎమ్మెల్యే దంచల జనార్దన్ రావు వైసీపీ నేతలను ఘాటుగానే హెచ్చరించారు. తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెప్మాలో అవినీతి జరిగిన మాట వాస్తవం. అవినీతి జరిగిన ప్రతి రూపాయిని కట్టిస్తాం. చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ మాట్లాడారు. మెప్మాది ఇవాళ కూడా ఎవరో వీళ్ళు ఎందుకు మాట్లాడతారో, దాని రాజకీయం మాట్లాడతారో నాకు అర్థం కావట్లా. ఏది మాట్లాడలేక మాట్లాడతారో నాకు అర్థం కావట్లా. మనకి 1924లో ఎక్కువ మెప్మాలో జరిగిందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. నేను నా నోటీస్కి వచ్చిన మరుక్షణం నేను ఆ రోజే చెప్పా, ఎంక్వైరీ చేస్తున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేర్లు చెప్తాం. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీ ముందే కలెక్టర్ గారో లేకపోతే జేసీ గారో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మీకు మొత్తం విత్ రిపోర్ట్ తోటి ఇస్తారు. అది ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నాం. దాంట్లో ఎవరికి బాధ లేదు, ఎవరికి ఇబ్బంది లేదు అనేది కూడా మేము చెప్తున్నాం. వీళ్ళు పదే పదే మెప్మా అదేమైపోయింది, మీ ఇంటి స్థాయి చూపిస్తుంది, మా ఇంటి స్థాయి చూపించేది ఏంది? పనికిరాని మాటలు. అది ఆలోచించుకోవాలి. ఎంక్వైరీ నేను పోయి మొన్న అక్కడ పోయి సీఎం గారికి చెప్పాను, నారాయణ గారికి చెప్పాను. అక్కడ విజయవాడ నుంచి 5గురు వచ్చారు, కమిటీ వచ్చి ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంది. ఒక పక్క ఇక్కడ నేను మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పి జేసీ గారిని, డిఆర్డీఏ పీడీని, అదేవిధంగా జడ్పీసీఈఓని వీళ్ళ ముగ్గురిని వేసి వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పటి నుంచి తీయాలంటే ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులను ఒక్కొక్కరిని పిలుచుకోవాలి, ఎట్లా జరిగిందో చూడాలి. అంటే నిమిషాల మీద జరిగిపోద్దా? వీళ్ళకేం పని లేదనుకుంటే అంతే, ఇంకెవరికి పనులు ఉండవా? మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన విధానంతో మాట్లాడాలి. ఇదేదో దాన్ని ఆయన మాట్లాడగానే ప్రజలు ఏదో అనుకుంటారు, మేము కూడా ఏదో మాట్లాడగానే అయిపోద్దిలే అనుకుంటే అది తప్పు. అది మేము చేసేది ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. దాంట్లో మా పార్టీ వాళ్ళు ఉన్నాయి, ఎవరన్నా ఉంటే మీకు తెలియపరుస్తామని కూడా చెప్పా. వైఎస్ఆర్ పార్టీలో ఎవరున్నాయి, వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు తెలియపరుస్తామని చెప్పా. రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కూడా ఉంటాం, ఆ ప్రెస్లో కూర్చోబెడతాం, అన్నీ కూడా ఓపెన్గా చెప్తాం. ఎన్ని కోట్లు అయింది, వాళ్ళ చేత ఏం చేయాలి, అధికారులు ఉంటే సస్పెండ్ చేస్తామని కూడా చెప్పాం. ఏం ఓపిక ఉండదా? 5 ఏళ్ళు తిన్నారు, 5 ఏళ్ళు తిని మీ పార్టీ వాళ్ళకి గబ్బు చేసి పెట్టారు. ఇప్పుడు వచ్చేసి ఏదో మా ఏమవుతుంది, ఏం చేస్తున్నారు, ఇంకా తేల్చలేదు అని చెప్పి మాట్లాడేది, యూట్యూబ్లో ఎవడో ఒకటి రాసిపించేది. ఏం పనులు ఇవంతా? మేము ఆనెస్ట్గా ఉన్నాం, ఆనెస్ట్గానే రేపు అన్నీ కూడా చెప్పడానికి మేము ముందు మేమే ఎంక్వైరీ చేయించాం. కావాలంటే నువ్వు పో, కలెక్టర్ గారి దగ్గర కూర్చో, మాట్లాడేవాడికి చెప్తున్నా ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది అనేది అడగండి. యాజ్ అపోజిషన్గా నీకు రైట్స్ ఉన్నాయి, పోయేసి అడగండి, అక్కడ తప్పలేదు. లేకపోతే ఎవరేసారో కమిటీ జేసీ గారి దగ్గర కూర్చోండి, ఎంతమంది చూశారు, ఎన్ని బ్యాంకుల నుంచి వచ్చింది ఏందనేది అడగండి, తెలుసుకొని మాట్లాడండి ఏం జరుగుతుంది, పని ఏందనే. అంతేగాని ఈ పనులన్నీ వదిలిపెట్టేసి ఊరకనే నోటికి వచ్చినప్పుడు మైకి పెట్టగానే ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడేది అది కరెక్ట్ కాదు. అది దాంట్లో యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఒకటే చెప్తున్నా, పైన ఏమో పెద్ద రాస్తారు, అదేదో ఓపెన్ చేయగానే అక్కడ ఏముండదు. మీరు కూడా ఎవరన్నా మీడియా వాళ్ళు కూడా రాసేటప్పుడు ఆ 4 ఉన్నారు, ఆ 3 ఉన్నారు, లేకపోతే ఇంకొకడు ఉన్నాడు, ఇవి కాదు రాయాల్సింది. రియాలిటీ దమ్ముంటే పేరుతో చెప్పండి, పలాని పేరోడు ఉన్నాడు, ఇదిగో మా దగ్గర ఉండే ఎవిడెన్స్, పలానోడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే పలానోడు ఈ తప్పు చేశాడు, ఇదిగోనండి మా దగ్గర ఉండే ఎవిడెన్స్ పెట్టి చేయండి. ప్రజలు కూడా హర్షిస్తారు, రియాలిటీ ఉంటుంది బయట. లేకపోతే ఊరకనే రాయేసేది అనుకుంటున్నాం. లాస్ట్లో ఎవడో బయట చెప్పారు, లేకపోతే ఊహిస్తున్నాము, లేకపోతే ఎవడో చెప్పాడు ఆకాశరావుని పైనుంచి చెప్పారు. వీళ్ళకేమన్నా ఆ టీవీ అది పెట్టగానే అబ్బో ఇదేదో పెద్ద జరిగింది, చంద్రబాబు నాయుడు ఏదో జరిగిపోయిందని చెప్పి అక్కడ కూడా పైన కూడా సోషల్ మీడియాలో పెడితే ఏదో జరిగిపోయినట్టు ఉంటుంది, లోపల పోతే అసలు ఏముండదు, ఏదో తిప్పి దాన్నే మాట్లాడుతుంటారు.
అది కరెక్ట్గా ఉండదు. ఒకటి చేసాము అంటే ఇన్పుట్ కరెక్ట్గా పోవాలి ప్రజల్లోకి. ఇదిగో దీని ఎవిడెన్స్ తోటి మేము మాట్లాడుతున్నాం, ఏదైనా ఉంటే రండి మేము మాట్లాడతామని. వితౌట్ ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకుండా వేగ్గా రాసుకొని వేగ్గా వస్తాయి అనుకుంటే అది ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీముది ప్రజలు గట్టిగా ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. కాబట్టి అది దాని గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను.